Hey guys, welcome back to my channel. This is Anusha. ఈ వీడియోలో హైదరాబాద్లో ఉన్న కాశ్మీర్ని చూపిస్తున్నాను. కాశ్మీర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? నేను చూపించబోయే ప్లేస్ అంత చల్లగా ఉంటుంది. అది మన శరత్ సిటీ మాల్లో ఉంది. ఇది వచ్చేసి కొండాపూర్ గచ్చిబౌలిలో ఉంటుంది. శరత్ సిటీ మాల్లో 5th ఫ్లోర్లో ఉంటుంది. దాని పేరు వచ్చేసి స్నో కింగ్డమ్. 5th ఫ్లోర్కి వెళ్ళగానే మనకి అక్కడ ఈగ్లూ, స్నోమెన్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి బయట. పిల్లలు చూస్తే అట్రాక్ట్ అవ్వాల్సిందే. సో అక్కడ ఉండేసి ఫొటోస్ దిగడం, ఆడుకోవడం అవన్నీ చేస్తున్నారు. ఈ స్నో కింగ్డమ్ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. స్నో కింగ్డమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి లగేజ్ కౌంటర్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో టికెట్స్ కౌంటర్ ఉంటుంది. లోపలంతా స్పేషియస్గా ఉంది. కెఫెటీరియా ఉంది అండ్ టాయ్ షాప్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు టికెట్ ప్రైసెస్ ఏంటో చూద్దాము. సో ఓన్లీ స్నో కింగ్డమ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అబౌవ్ 12 years వాళ్ళకి 750, చిల్డ్రన్కి 2 years నుంచి 11 years మధ్యలో ఉన్న వాళ్ళకి 650 రూపీస్ అనమాట. అండ్ అక్కడ వేరేది కూడా ఉంది, 12D సినీ మ్యాజిక్ అని కూడా ఉంది. అది బోత్ అడల్ట్ అండ్ చిల్డ్రన్కి 150. అండ్ తర్వాత మనకి కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. అంటే రెండు కలిపేసి తీసుకోవచ్చు. బోత్ స్నో కింగ్డమ్ అండ్ 12D సినీ మ్యాజిక్ తీసుకుంటే మనకి ఒక 50 రూపీస్ ఆఫ్ ఉంటుంది. మీరు రెండు చేయాలనుకుంటే కాంబో తీసుకోండి. మేమైతే 3 కాంబోస్ తీసుకున్నాము. మనకి అక్కడ ఫోటో బూత్ ఉంది. అంటే లోపల స్నోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. అక్కడ మనం ఫొటోస్ తీయించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు. అయాన్స్ ఇంకా వాళ్ళ డాడీ లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఏమి ఉన్నాయని చెప్పి. ఇలా మధ్యలో స్నోమెన్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. సో పిల్లలందరూ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. మా యాన్ష్కి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అస్సలు ఆగట్లేడు. ఎప్పుడెప్పుడు వెళ్దామా స్నోలోకి అని వెయిట్ చేస్తున్నాడు. మేము ఫస్ట్ అయితే ఈ 12D సినీ మ్యాజిక్ అయితే వచ్చాము. షో స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు వెయిట్ చేస్తున్నాము అక్కడ. అండ్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మొత్తం ఇచ్చారు. కానీ చాలా బాగుంది. పిల్లల్ని అయితే డెఫినెట్గా మిస్ చేయొద్దు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన కళ్ళెదురుగానే అవన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వాటర్ స్ప్రింక్లర్స్ అవన్నీ కూడా యూస్ చేశారు. చాలా న్యాచురల్గా ఉంది. ఆ షో అయిపోగానే ఇప్పుడు బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసి మా అన్ని థింగ్స్ ఇచ్చేసాము. షూస్, బ్యాగ్స్ అవన్నీ ఏవి అలౌడ్ కాదు. ఇప్పుడు స్నోకి వెళ్ళాలి అంటే మనకి అలా పెట్టినప్పుడు టోకెన్ ఇస్తారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం అది ఇస్తే మన లగేజ్ మనకి ఇస్తారు. ఏమీ అలౌ చేయరు. ఫుడ్, వాటర్, మన మొబైల్స్ మాత్రం తీసుకెళ్ళొచ్చు. లోపలికైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ అక్కడ డిఫరెంట్ అనిమల్స్తోని అక్కడ మంచిగా సెటప్ చేశారు. స్నో కింగ్డమ్లో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చంట. మీరు డిఫరెంట్ థీమ్స్ కోసం చూస్తుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. మనము ఇలా లైన్లో నిలబడి వెళ్ళాలి. అక్కడ మనకి జాకెట్స్, షూస్ అవన్నీ డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి. అండ్ మన సైజ్ని బట్టి ఇస్తూ ఉంటారు. సో జాకెట్ కౌంటర్ అండ్ షూస్ కౌంటర్ అనమాట. ఇది మనల్ని చూసి మన సైజ్కి ఇస్తారు. మనం చూసుకోవాలి. ఒకవేళ మనకి సెట్ అవ్వకపోతే మళ్ళీ డిఫరెంట్ అదే అడిగితే ఇస్తారు. సో ఇవి చిన్నపిల్లల షూస్ అనమాట. మంచిగా అక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి. దాని మీద కూర్చొని మనం రెడీ అవ్వచ్చు. వాళ్ళైతే సేఫ్టీ మెజర్స్గా మంచి సాక్స్, గ్లౌజ్ అన్నీ ఇచ్చారు. క్యాప్స్ అవన్నీ కూడా. అయాన్ష్ని వాళ్ళ డాడీ అయితే మంచిగా రెడీ చేస్తున్నాడు. కిడ్స్కి ఎక్స్ట్రా కవర్స్ అవి కూడా ఇచ్చారు షూస్ లోపల వేయడానికి. వాళ్ళకి కొంచెం వేడిగా ఉంటుందని చెప్పి. ఇవన్నీ ఎప్పటికప్పుడు వాష్ చేసి స్టెరిలైజ్ చేసి యూస్ చేస్తారంట. ఈ స్నో కింగ్డమ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to నైట్ 9 వరకు ఉంటుంది. ఎవ్రీ 1 hourకి ఒక్కొక్క బ్యాచ్ని ఎలా చేస్తూ ఉంటారు. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత అక్కడ ఒక వెయిటింగ్ హాల్ ఉంది. దాంట్లోకి వెళ్ళాము ఫస్ట్. అక్కడ ఒక 3-4 minutes వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ ఉంటుంది లోపలికి. ఇక్కడ కూడా కొంచెం లో టెంపరేచరే ఉంది అలవాటు అవ్వడానికి. ఇలా లోపలికి ఎంట్రీ అవ్వగానే మనోడు ఆ స్నోని పట్టుకొని సో ఫుల్గా ఆడుకున్నాడు.
మనకి లోపల యాక్టివిటీస్కి డిఫరెంట్ ఐటమ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ అట్మాస్ఫియర్ అంతా సూపర్బ్గా ఉంది. ఎంత కలర్ఫుల్గా ఉందో, ఆ రెడ్, బ్లూ అండ్ వైట్. ఫుల్ చిల్డ్ ఉంది, యాజ్ ఇఫ్ నిజమైన స్నోలోనే ఉన్నట్టు అనిపించింది. -5 degrees టెంపరేచర్స్ని సెట్ చేశారు. యాక్చువల్ స్నోలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మస్తుంది, డిఫరెంట్ వైబ్. ఈ హాట్ సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళి చల్లగా చిల్ అవుదాం అనుకుంటే దీని అంత బెస్ట్ ప్లేసే ఉండదు మన హైదరాబాద్లో. మనకి స్నో అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈగ్లూ కదా. అది కూడా మంచిగా క్యూట్గా సెటప్ చేశారు, ఎంత బాగుందో. మనకి లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేస్తారు. సో మనము ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు. మనకి లోపల ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్స్ కూడా అవైలబుల్లో ఉంటారు. మనకి గుడ్ క్వాలిటీ పిక్చర్స్, క్యాండిడ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ కావాలి అంటే వాళ్ళ సర్వీసెస్ని యూస్ చేసుకోవచ్చు. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు లోపలంతా కూడా. ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఈ స్నో స్లైడింగ్ అనమాట. చాలా బాగుంది, మీరు వెళ్తే మాత్రం డెఫినెట్గా మిస్ చేయొద్దు. అక్కడ కింద మొత్తం ట్యూబ్స్ ఉంటాయి, మనం తీసుకెళ్ళేసి పైనుంచి అక్కడికి ఇట్లా స్లైడ్ అవ్వచ్చు. ఈ స్లైడ్ మా ఆయాన్ష్ కూడా చేశాడు, చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి డాన్సింగ్ సెటప్ అనమాట. సో డీజే పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ డాన్స్ చేయొచ్చు. ఈ స్నో కింగ్డమ్ అన్ని ఏజ్ గ్రూప్స్కి సెట్ అవుతుంది. సో చిన్నపిల్లలు వచ్చి బాగా ఎంజాయ్ చేశారు, అండ్ పెద్ద వాళ్ళు కూడా, ఆంటీస్ అట్లా మమ్మీస్ వాళ్ళందరూ కూడా వచ్చారు. కాలేజ్ స్టూడెంట్స్ అండ్ యూత్ వాళ్ళకు కూడా బోర్ కొట్టదు, ఫుల్గా గ్యాంగ్తో వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. స్నో థీమ్డ్ కాబట్టి స్నో మ్యాన్ లేకపోతే ఎలాగా. సో అక్కడక్కడ ఇట్లా స్నో మ్యాన్, ఇంకా క్యాసిల్స్ అవన్నీ బాగా డెకరేట్ చేశారు. ఇలా బాల్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు అక్కడ మనం ఆడుకోవడానికి. ప్రతి 1 hourకి ఒక్కొక్క బ్యాచ్ని పంపిస్తా అని చెప్పాను కదా. సో లోపల మనకి 45 minutes ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైతే ఉండలేము ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ రాక్ క్లైంబింగ్ కూడా ఉంది. ఆ షూస్తో చేయడం చాలా కష్టమే, కాకపోతే చాలా మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. చాలా చల్లగా ఉంది, ఉండలేకపోతున్నారు, పడట్లేదు అనుకుంటే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. అయాన్ష్ ఆఖరికి డీర్ మీద కూడా స్నో వేస్తున్నాడు. లాస్ట్ 15-20 minutes డీజే అయితే ఆన్ చేస్తారు. సో ఫుల్ ఫన్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వదు ఇది కూడా. అండ్ మంచి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాడు. సో మీ టాలెంట్ని చూపించుకోవడమే ఇక్కడ. డ్యాన్స్ వచ్చినా రాకపోయినా మాలాగా ఏదో ఒకటి చేసేసి ఆ వైబ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్గా ఆడుకొని బయటకు వచ్చిన తర్వాత సో అయాన్ష్ చికెన్ కావాలి అంటే ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసి అక్కడ చికెన్ అయితే తింటున్నాడు. ఆ కూల్ టెంపరేచర్స్ నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఏదైనా హాట్ తింటే బాగుంటుందని చెప్పేసి ఆ ఫుడ్ కోర్ట్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఆ ఈవినింగ్ టైంలో ఏది బాగుంటుందా అని చెప్పేసి. మన ఎవర్ గ్రీన్ మిర్చి బజ్జీ కంటే హాట్గా ఏముంటుంది చెప్పండి. అది తిన్న తర్వాత మళ్ళీ కూల్ ఏదైనా తినాలనిపించింది. ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీరు కూడా ఈ సమ్మర్స్లో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దిస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.